వెల్కమ్ టు జ్ఞానేష్ రాష్ట్ర రీసెర్చ్ సెంటర్. సో మనం ప్రతి నెల ఒక రాశి తీసుకుని స్టూడెంట్స్ యొక్క రీసెర్చ్ ని ప్రజెంట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు దాసరి కవిత గారు మకర రాశి గురించి వారి యొక్క రీసెర్చ్ ని తెలియజేస్తారు. ఓవర్ టు యు కవిత మేడం. ఓం శ్రీ గురుదేవాయ నమః. గురవే సర్వలోకానాం భాషజే భవరోగిణాం విదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ కామాక్షి దేవతాయై నమః. నాకు గురువులందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను ఈరోజు మకర రాశి గురించి కొంత బ్రీఫ్ గా చెప్తాను. మకర రాశిని 12 భావాల్లో ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు, అంటే వివిధ లగ్నాలకు మకర రాశి 12 భావాల్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలను నేను వివరిస్తున్నాను. మకర రాశి కాలపురుష చక్రంలో మేష రాశి నుంచి మీన రాశి వరకు ఉన్న 12 రాశుల్లో మకర రాశి 10వ రాశి. ఇది కర్మ రాశి. ఇది కర్మస్థానము, వ్యక్తి యొక్క వృత్తి వ్యాపారాలను నిర్ణయించేటువంటి స్థానము. అధిపతి శనిదేవుడు. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు దృఢమైన శరీరము, చిన్న వయసులో సన్నగా ఉండి ఏజ్ పెరిగే కొద్దీ లావుగా అవుతారు. వీరు జుట్టు చాలా గట్టిగా ఉంటుంది. స్వభావము తీసుకుంటే ప్రతిష్టాత్మకమైన దృఢమైన స్వభావం కలిగి ఉంటారు. వారి మాటలో ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. వీరు భవిష్యత్తులో ఏం పని చేయాలి అని ముందే ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వడానికి శ్రమ, పట్టుదల కలిగి కష్టపడి ఆ గోల్ రీచ్ అయ్యేటువంటి పని తీరు కలిగి ఉంటారు. సంకల్ప బలం వీరిది చాలా గొప్పగా ఉంటుంది. ఒక పని ప్రారంభిస్తే ఆ పని పూర్తిగా చేసే వరకు ఆ పనిని ఆపరు. అపారమైన ఓపిక, శక్తి, సమర్థత కలిగి ఉంటారు. తెలివి కలిగిన వారు, ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వారు. ప్రతి విషయం కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. ఎమోషన్స్ చాలా కంట్రోల్లో ఉంచుకుంటారు. ప్రతి విషయానికి చిరాకు పడుతూ ఎదుటి వారిని విసిగించరు. వారి ఎమోషన్స్ ని వారి కంట్రోల్లో పెట్టుకుని సంయమనం పాటిస్తూ చూపిస్తారు వారి యొక్క ప్రవర్తనలో. వీరిని ఎవరు మోసం చేయలేరు. వీరు కూడా ఎవరిని మోసం చేయరు. మంచి పరిపాలనా సమర్థత కలిగిన వ్యక్తులు. వీరి స్వంత ఆలోచనలతో ఎదుగుతారు. ఓపికగా ఓపికగా సంయమనం చూపిస్తారు. కానీ వీరికి ఉన్నటువంటి ఒక చిన్న దుర్గుణం ఏమంటే, ఎవరైనా వీరిని అవమానించినచో సమయం కోసం ఎదురు చూసి ప్రతీకారం తీర్చుకుంటారు. ఇది ఒకటి వీళ్ళకున్నటువంటి ఒక నెగటివ్ లక్షణం. వీరికి ఊహలు, భయాలు, భ్రాంతులు వీరికి ఉండవు. వీరు పనిని నమ్ముకొని కష్టపడి పని చేసే పని జీవులు. వీరు కుటుంబంలో, వృత్తి జీవనంలో క్రమశిక్షణగా పనిచేస్తూ తమ పై అధికారులతో మెప్పించగలరు. అంటే వీరు పనిచేసే ప్లేస్ లో చక్కగా పనిచేసి పై అధికారులను మెప్పించగలరు. తమ కింది స్థాయి వారితో చక్కగా పని చేయించగల సమర్థులు కూడా. రాజకీయ చతురత కలిగిన వ్యక్తులు. వీరు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఎక్కువ శాతము అధికారం కలిగిన వృత్తి వ్యాపారాల్లో ఉంటారు. వీరు చేసే ఉద్యోగాల్లో అధికారం కలిగిన పదవుల్లో ఉంటారు. గవర్నమెంట్ లో తీసుకుంటే IAS, IPS అధికారులు ఎక్కువగా ఈ రాశి నుంచి వచ్చిన వారుగా ఉంటారు. ఇది మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు. ఇప్పుడు వివిధ లగ్నాలకు మకర రాశి 12 భావాల్లో ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు వివరిస్తాను. మకర రాశి శని ఆధిపత్యం కలిగిన రాశి కావున ఇది క్రమశిక్షణ, కష్టపడే తత్వము, సహనశీలత, బాధ్యతలతో కూడిన ప్రభావాన్ని కలిగిస్తుంది. మకర రాశి ఏ భావంలో ఉన్నా అక్కడ స్థిరత, నెమ్మదిగా కానీ దృఢంగా అభివృద్ధి మరియు క్రమశిక్షణ కనిపిస్తాయి. ప్రతి లగ్నానికి మకర రాశి వల్ల వచ్చే ప్రభావాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మకర రాశి 1వ భావంలో ఉన్నప్పుడు, అంటే
మకర రాశిలో జన్మించిన వ్యక్తిని స్వభావము మకర రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. క్రమశిక్షణాయుతంగా, కఠినంగా మరియు పట్టుదలతో ఉంటుంది. మకర రాశి యొక్క లక్షణాలు ఈ వ్యక్తి యొక్క స్వభావంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ లగ్నంలో జన్మించిన వారు సహనము, ప్రాక్టికల్ గా ఆలోచించడము, కష్టపడి పనిచేయడము, గంభీరమైన స్వభావము కలిగి ఉంటారు. చక్కని అడ్మినిస్ట్రేటర్ గా రాణిస్తారు. రాజకీయంలో కూడా మంచి లీడర్స్ గా ఎదుగుతారు. ఇది రాజకీయాలలో ఉంటే గనుక ఇంటిని, ఉద్యోగాన్ని కూడా సమర్థవంతంగా పని చేసుకుంటూ వస్తారు. ఇది వీరి యొక్క ముఖ్యమైన బయటకు కనిపించేటువంటి మకర రాశికి లగ్నంగా జన్మించిన వారి లక్షణాలు. ఇప్పుడు మకర రాశి 2వ భావంలో ఉన్నప్పుడు, అంటే ధనుసు రాశి లగ్నంగా జన్మించిన వారికి మకర రాశి 2వ భావం అవుతుంది. వీళ్ళ లక్షణాలు, వీరికి ఇక్కడ జరిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ధనము, కుటుంబము, మాట తీరు, సంపాదన, కష్టపడి పనిచేయడం. అంటే ఏ లగ్నంలో జన్మించిన వారికైనా అక్కడి నుంచి 2వ భావము ధనస్థానం అవుతుంది. ఇప్పుడు వీరికి మకర రాశి ధనస్థానం అవుతుంది. ధనుసు లగ్నం వారికి వీరంటే కష్టపడి ధనం కోసము కష్టపడి పని చేసే వ్యక్తులుగా ఉంటారు. అది వారికి మంచి ఫలితాలను తీసుకువస్తుంది. మాట తీరు కఠినంగా నిజాయితీగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు మకర రాశి 3వ భావంలో, అంటే వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి లగ్నంగా జన్మించిన వారికి మకర రాశి 3వ భావం అవుతుంది. ఇక్కడ జన్మించిన వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వ్యక్తి ధైర్యవంతుడు, తన యొక్క శక్తి, సమర్థత, తన బల పరాక్రమాలను చాలా గట్టిగా, దృఢంగా, ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణాయుతంగా కష్టపడే వ్యక్తిగా బయటికి కనిపిస్తాడు. వ్యక్తి తన కార్యాచరణలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. ఇంకా 3వ భావము తనకన్నా చిన్న సోదరులు, సోదరీమణులను చూపిస్తుంది. అంటే వీరి చెల్లెళ్ళు గాని తమ్ముళ్ళు గాని కూడా ఇంతే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా కూడా చూపెడుతుంది. మకర రాశి 4వ భావంగా, అంటే తులారాశి లగ్నంగా జన్మించిన వారికి మకర రాశి 4వ భావం అవుతుంది. 4వ భావము తల్లి, ఇల్లు, ఆస్తి, సుఖ సౌకర్యాలు. అంటే వీరి ఇంట్లో తల్లి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉంటుంది. ఇంట్లో మంచి డిసిప్లిన్ ఉంటుంది. ఆస్తులు, వాహనాలు, స్థిరాస్తులు, చరాస్తులు అన్ని కూడా ఒక పర్ఫెక్ట్ పొజిషన్ లో మంచి న్యాయమైన సముపార్జన కలిగిన ఆస్తులు ఉంటాయి. ఎందుకంటే శని న్యాయదేవుడు కాబట్టి వీరి కుటుంబంలో కూడా ఆ ధర్మము, న్యాయము ఉంటుంది. మకర రాశి 5వ భావంలో, అంటే కన్యా రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 5వ భావం అవుతుంది. 5వ భావము వ్యక్తి యొక్క క్రియేటివిటీ, పిల్లలు, తన ప్రేమ, సృజనాత్మకత అవుతుంది. ఇక్కడ ఆ వ్యక్తి యొక్క కన్యా రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తి యొక్క పిల్లలు, క్రియేటివిటీ, సృజన శక్తి, ఇదంతా కూడా క్రమశిక్షణ, న్యాయబద్ధంగా ఉంటుంది. ప్రతి పనిని సూక్ష్మంగా పరిశీలించి వారి యొక్క పనిలో ఆ క్రమశిక్షణ చూపిస్తారు. వీరి పిల్లలు కూడా క్రమశిక్షణతో పెరుగుతారు. ప్రేమ సంబంధాలు కూడా కొంత పిల్లలకు వీళ్లకు ఈ క్రమశిక్షణ వల్ల ఆ ప్రేమ సంబంధాలు కొంచెము ఇబ్బందికరంగా ఉండొచ్చు. అయినప్పటికీ లాంగ్ టైంలో ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మకర రాశి 6వ భావంలో, అంటే సింహరాశిని లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 6వ భావం అవుతుంది. ఇది 6వ భావము శత్రువులు, రుణాలు, రోగాలు స్థానము. ఇక్కడ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. జీవితంలో వారు చేసేటువంటి
వారి దినచర్య, ఇది 6వ భావము దినచర్య కూడా అవుతుంది. వారి డైలీ రొటీన్ లో ఛాలెంజెస్ ని ఎదుర్కోవడం కూడా ఉంటుంది. ఈ ఛాలెంజెస్ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఎదుర్కొంటారు, కష్టపడి ఎదుర్కొంటారు. ఈ ఛాలెంజెస్ కూడా మకర రాశి అనేది చాలా స్ట్రగుల్ కూడా ఇస్తుంది ఇక్కడ. అంతే స్థాయిలో వీళ్ళకు కూడా ఆ ప్రభావం ఉంటుంది. సహజంగా శని 6వ ఇంటికి కారకుడు. అది శని దేవుడి యొక్క స్వంత ఇల్లు కూడా అయింది కాబట్టి శత్రువులపై నియంత్రణ కూడా తెచ్చుకుంటారు వీళ్ళు. ఇంకా మోకాలు జాయింట్స్ కు సంబంధించినటువంటి చిన్న చిన్న డిసీజెస్ కూడా వీళ్ళకు బాధిస్తూ ఉంటాయి. తర్వాత మకర రాశి 7వ భావంలో, అంటే కర్కాటక రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 7వ భావం అవుతుంది. 7వ భావం వివాహము, వ్యాపార భాగస్వాములు సంబంధించిన భావం. వివాహ జీవితము బాధ్యతాయుతంగా ఉంటుంది, మరియు వీరు చేసేటువంటి వ్యాపారం కూడా అంతే బాధ్యతాయుతంగా, కఠినంగా, సమర్థవంతంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తారు. ఇది మకర రాశి సంబంధాలను ఆలస్యంగా, అంటే ఇక్కడ ఎమోషన్స్, ప్రేమ వీటికంటే ఎక్కువగా బాధ్యతకు విలువిస్తారు కాబట్టి కొంత ఇద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ లో స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది ఉన్నా కాలక్రమేణా అర్థం చేసుకుని సర్దుబాటు జరుగుతుంది. వీరి జీవిత భాగస్వామి కూడా క్రమశిక్షణ కలిగిన, బాధ్యత కలిగిన వ్యక్తిగా వస్తారు. మకర రాశి 8వ భావంలో, అంటే మిథున రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 8వ భావం అవుతుంది. 8వ భావం రహస్య విద్యలు, అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనలు, అవి ప్రమాదాలు కావచ్చు లేదా మంచి విషయాలు కూడా కావచ్చు. ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు, రహస్య జ్ఞానము, లాభ నష్టాలపై ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావం వల్ల జ్యోతిష్యము, ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి విషయాలలో ఆకస్మికంగా వచ్చేటువంటి విషయాలను వీళ్ళు ఎదుర్కోవడంలో కూడా క్రమశిక్షణ, హార్డ్ వర్క్ చేసి ఎదుర్కొంటారు. మకర రాశి 9వ భావంలో వృషభ రాశి, అంటే వృషభ రాశి లగ్నంగా జన్మించిన వారికి మకర రాశి 9వ భావం అవుతుంది. 9వ భావము ధర్మస్థానము, భాగ్యస్థానము, ఉన్నత విద్యాస్థానము, ఆధ్యాత్మికత, శాస్త్రీయ జ్ఞానము, దేవుడు, భక్తి, గురువుల పట్ల భక్తి చూపిస్తుంది. ఇక్కడ తండ్రి స్థానం కూడా, వీరి తండ్రి వృషభ రాశి లగ్నంగా జన్మించిన వారికి వీరి తండ్రి గవర్నమెంట్ కు సంబంధించిన ఉద్యోగాలలో, అధికార పదవులలో కూడా ఉండవచ్చు. శని వల్ల సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. ఉన్నత విద్యలు కొంత ఆలస్యంగా ఉంటుంది కానీ కష్టపడి ఫలితాలు సాధిస్తారు. మకర రాశి 10వ భావంలో, అంటే మేషరాశి లగ్నంగా జన్మించిన వారికి 10వ భావం అవుతుంది. మకర రాశి 10వ భావము ఆ వ్యక్తి యొక్క నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు, కర్మస్థానము, వారు చేసేటువంటి వృత్తి స్థానము. ఇది వీరి యొక్క నేమ్ అండ్ ఫేమ్ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలను కూడా క్రమశిక్షణ, బాధ్యతతోటి చక్కటి అడ్మినిస్ట్రేటర్ గా రాణిస్తారు. ప్రభుత్వ రంగంలో కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువగా వీళ్ళకు వస్తుంటాయి. మకర రాశి 11వ భావంలో, అంటే మీన రాశి లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 11వ భావం అవుతుంది. ఇక్కడ 11వ భావము సోషల్ సర్కిల్, మిత్రులు, లాభాలు. వీరికి మకర రాశి యొక్క లక్షణాలు, అంటే కష్టపడి పని చేయడము, దృఢంగా ఉండడము, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా. వీళ్ళు ఈ మీన రాశిలో జన్మించినటువంటి, మీన లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులకు దొరికే మిత్రులు కూడా ఈ తరహా వ్యక్తులు దొరుకుతారు. వీరికి ప్రభుత్వం నుండి కూడా లాభాలు రావచ్చు. స్నేహితులు తక్కువగా ఉంటారు కానీ విశ్వసనీయులు దొరుకుతారు.
మకర రాశి 12వ భావంలో అంటే కుంభరాశి లగ్నంగా జన్మించిన వ్యక్తులకు మకర రాశి 12వ భావం అవుతుంది. ఖర్చులు ఎక్కువగా వృత్తి బాధ్యతలకు సంబంధించినవే ఉంటాయి. ఎందుకు అని అంటే శని ప్రభావం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వృద్ధాప్యంలో పెరుగుతుంది. మకర రాశి ఏ భావంలో ఉన్నా అక్కడ క్రమశిక్షణ, స్థిరత, ఆలస్యంగా కానీ స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఇది శ్రమ, సమయం నియంత్రణ ద్వారా విజయాన్ని అందించే రాశి. ఇదండి మకర రాశి యొక్క 12 మకర రాశిని 12 భావాలుగా తీసుకుంటే ఆ వ్యక్తికి వచ్చేటువంటి లాభాలు. రాశి చక్రంలో ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క జన్మించినప్పుడు వ్యక్తి యొక్క జన్మ కుండలిలో ఉన్న గ్రహాల వల్ల వచ్చేటువంటి ఫలితాలను ఎదుర్కోవడంలో గ్రహాలకు సంబంధించిన రెమెడీస్ చేయడము, జపాలు, యజ్ఞాలు, హోమాలు ఇవి చేసి ఏ ఫలితాలు రాక విసిగి బాధపడడం కంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను చూసుకుని ఇక్కడ గురువులు శాకంబరి జ్యోతిష్యాలయంలో ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ సారు, సుధాకర్ సారు మాకు ఇచ్చేటువంటి శిక్షణ ఏంటంటే గ్రహాల యొక్క లక్షణాలు ఏంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అంటే జీవితంలో మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఈ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను ఎలా ఎదుర్కోవాలి. ఇందులో వీళ్ళు మాకు ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంది. గురువులకి కృతజ్ఞతలండి. ఓవర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కవిత మేడం. నెక్స్ట్ శైలజ గారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను శాకంబరి స్టూడెంట్ని. జ్ఞాన్ సారు, సుధాకర్ సారు చెప్పిన వాటిలో నాకు అర్థమైన కొన్ని విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. హెల్త్ ఇష్యూస్ను, తర్వాత ప్రొఫెషన్, మకర రాశికి రిలేటెడ్. మకర రాశికి జనరల్ హెల్త్ ఇష్యూస్ ఏముంటాయంటే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకు ఆర్థరైటిస్, నీ ప్రాబ్లమ్స్, అలాగే కొంచెం జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి కొంచెం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పళ్ళు, తర్వాత స్కిన్ ఇష్యూస్ అవి కూడా, అంటే పళ్ళు పుచ్చి పళ్ళు, అలాగే స్కిన్ డ్రై అవటము, అలాగే కొంచెం అంటే చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే చర్మం కొంచెము ముసలి చర్మం లాగా అలా కనబడటము, ఆ స్కిన్ ఎఫెక్ట్ అట్లా అది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే కాన్స్టిపేషన్, అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇండైజెషన్ సమస్యలు, అజీర్తి ఇట్లాంటి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు మకర రాశి వాళ్ళు బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి వీళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హైపర్ టెన్షన్, బీపీ, యాంగ్జైటీ, అట్లాగే డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళకి వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది. వీక్ ఇమ్యూనిటీ ఉండటం వలన వీళ్ళకి కొంచెం త్వరగా జలుబు చేయటం కొంచెం ఫ్రీక్వెంట్ గా, అలాగే ఫ్లూ జ్వరాలు, అలాగే బ్రీతింగ్ సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో బోన్స్ వీక్ అవటము, తర్వాత పల్చటి గోళ్ళు తొందరగా గోళ్ళు విరిగిపోవటము, అట్లాగే వెన్ను సమస్య, ఇక బోన్ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి ఎక్కువ. అలాగే వీళ్ళకి కొంచెం బద్ధకము, ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు బాగా కష్టపడతారు కాబట్టి కొంచెము వీళ్ళకి శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోతారు బాగా. సో వీళ్ళకి బద్ధకము అది కూడా కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కొంచెము మంచి కాల్షియం రిచ్ ఫుడ్ తింటే, అంటే మన పాల పదార్థాలు, అలాగే నువ్వులు ఇట్లాంటివి ఏమన్నా, అలాగే ఆకుకూరలు ఇలాంటివి ఏమన్నా తింటే బాగుంటుంది. అట్లాగే యోగా, వాకింగ్, మెడిటేషన్, అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేస్తే కాస్త ఏమన్నా ఉపశమనం ఉంటుంది. ఇవి హెల్త్ ఇష్యూస్. అలాగే ప్రొఫెషన్స్కి వస్తే
మకర రాశి వాళ్ళు సహజంగా వీళ్ళు బాగా కష్టపడే మనస్తత్వం, వీళ్ళు మంచి డిసిప్లిన్ గా ఉంటారు వీళ్ళు. అలాగే లక్ష్య సాధన తర్వాత ప్రాక్టికల్, వీళ్ళు ఏదో ఊహించుకుని అట్లా కాకుండా అసలు వీళ్ళ ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. అలాగే వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అట్లాగే మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా బాగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు మంచి ఆత్మవిశ్వాసము తర్వాత నిబద్ధతతో ఉంటారు. సో అలాంటి వృత్తులు దానికి రిలేటెడ్ గానే వృత్తులు కూడా బాగుంటాయి వీళ్ళకి. ఆ సో వీళ్ళు మంచి డిసిప్లిన్ ఇది కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ లో బ్యూరోక్రాటిక్ అలాగే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అలాగే జ్యుడిషియరీ ఇట్లాంటి సర్వీసెస్ లో వీళ్ళు మంచిగా రాణించవచ్చు. అట్లాగే ఫైనాన్స్ బ్యాంకింగ్ వీటిల్లో కూడా బాగా ఆ అంటే బ్యాంకర్స్ గా చార్టెడ్ అకౌంటెంట్స్ గా ఫైనాన్షియల్ అనలిస్ట్స్ గా అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ గా ఆడిటర్స్ గా ఇట్లాంటి వాటిలో కూడా డబ్బుల విషయంలో వీళ్ళు బాగా వీళ్ళ క్యాలిక్యులేషన్స్ అది బాగుంటాయి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి. అట్లాగే ఇంజనీరింగ్ ను ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో కూడా బాగా రాణిస్తారు. సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు అలాగే కన్స్ట్రక్షన్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్స్ ఇట్లాంటి రంగాల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో కూడా వీళ్ళు మంచిగా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ గా ప్రాపర్టీ మేనేజర్ గా అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఓనర్స్ గా ఇట్లాంటి ల్యాండ్ ప్రాపర్టీ ఇట్లాంటి వీటిలో రంగాల్లో కూడా వీళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు న్యాయంగా ధర్మంగా ఉంటారు కాబట్టి వీళ్ళకి లా అండ్ జ్యుడిషియరీస్ రిలేటెడ్ కూడా వీళ్ళు బాగానే వీళ్ళకి వృత్తి కలిసి వస్తుంది. లాయర్స్ గా, జడ్జెస్ గా, లీగల్ అడ్వైజర్స్ గా అలాగే కార్పొరేట్ లీగల్ కన్సల్టెంట్స్ గా లా ప్రొఫెషన్ లో ఏదన్నా కానీ బాగానే కలిసి వస్తుంది వీళ్ళకి. అట్లాగే బిజినెస్ లో కూడా బాగానే కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే ఇండస్ట్రీస్ కార్పొరేట్ లేకపోతే స్టార్ట్అప్ ఫండ్ ఇంటి ఫౌండర్స్ గా వీళ్ళు బాగా వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి మంచి డిసిప్లిన్ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళకి డిసిప్లిన్ అంబిషియన్ అంతా బాగుంటుంది కాబట్టి వీళ్ళకి ఇలాంటి రంగాల్లో కొంచెం రాణించవచ్చు. అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా అంటే బోన్స్ టీత్ అట్లాగే మన స్కిన్ ఇలాంటి వీటిల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. అలాగే టీచర్స్ గాను రీసెర్చర్స్ గా కూడా వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. మంచి డిసిప్లిన్ మంచి నాలెడ్జ్ వీళ్ళకి పేషెన్స్ అంతా బాగుంటుంది కాబట్టి వీళ్ళకి టీచింగ్ ఫీల్డ్ లో కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గా రీసెర్చ్ సైంటిస్ట్ గా స్కూల్ టీచర్స్ గా అలాగే శని మనకి కొంచెం అంటే ఓల్డ్ అది ఇది ఎల్డర్స్ అట్లా చెప్తారు కాబట్టి హిస్టరీకి రిలేటెడ్ గా కూడా వీళ్ళు హిస్టరీ టీచర్స్ గా అట్లాగా పాత పురాతన ఏమైనా చదువులు రీసెర్చ్ అలాంటి ఉంటుంది ఆ ఫీల్డ్స్ లో కూడా బాగానే వీళ్ళు రాణిస్తారు. అలాగే మైనింగ్ మెటల్ ఆయిల్ ఇండస్ట్రీలో కూడా వీళ్ళు మైనింగ్ ఇంజనీర్స్ గా అట్లా ఆయిల్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇలాంటి వీటిలో కూడా బాగా రాణిస్తారు. అలాగే పాలిటిక్స్ వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. అలాగే పాలిటిక్స్ లో చేస్తే కూడా వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నా కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. పేషెన్స్ ఉంటుంది వీళ్ళకి మకర రాశి వాళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే మంచిగా అన్ని బాధ్యతలు అన్ని బాగా హ్యాండిల్ చేసే ఇది ఉంటుంది వీళ్ళకి, ఆ టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. సో పొలిటీషియన్స్ గా గవర్నమెంట్ అడ్వైజర్స్ గా పాలసీ మేకర్స్ గా ఇట్లాంటి వృత్తుల్లో కూడా బాగా రాణిస్తారు. ఇవి నాకు తెలిసిన ప్రొఫెషన్స్. థ్యాంక్ యూ అండి అందరికి.